పాలల్లో పంచదార రవ్వ కలిపి స్వీట్ తయారు చేసి ఆ స్వీట్ని బన్నులలో పెట్టి ఒక్కో బన్ను 10 రూపాయల చొప్పున అమ్మకం చేసినట్లయితే అన్ని ఖర్చులు పోను సుమారు 12,000 వరకు మిగులుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. అగ్రికల్చర్ జర్నలిస్టుగా వర్క్ చేస్తూ ఉన్నాను. 60% పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఏటా నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వ్యవసాయ రంగంతోనే అది సాధ్యమవుతుంది. గోవా బన్ని 10 రూపాయలకు అమ్మినట్లయితే ఎంతవరకు గిట్టుబాటు అవుతుందనే విషయాలను లెక్కలతో సహా ఈ వీడియోలో వివరిస్తున్నాను. 1% ఫ్యాట్ కంటెంట్ ఉన్నట్లయితే పాలల్లో 1 లీటర్ పాలకి 8 రూపాయల నుంచి 8.5 రూపాయలు. 5 రూపాయలు మనం స్టాండర్డ్గా తీసుకుందాము. ఎగ్జాంపుల్గా మనం 7.5% వెన్న శాతం పాలు ఉన్నట్లయితే పాల డైరీల వాళ్ళు 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లయితే లీటర్ పాలు 7.5 × 8 అంటే 60 రూపాయలు పడదు. 100 లీటర్ల పాలు 6,000 అవుతుంది. ఈ పాలకోవా తయారు చేసేవాళ్ళు 100 లీటర్ల పాలల్లో పంచదార రవ్వ కలిపి సుమారు 45 కిలోలు వేస్తూ ఉంటారు. వెలుగోడు ఆత్మకూరు చుట్టుపక్కల ఉండే చాలా వాళ్ళని పాడి రైతులు కోవా బన్ని అమ్మకం చేస్తున్నారు. గత 20-25 ఇయర్స్ పైన అమ్మకం చేస్తున్నారు. వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి అప్పట్లో వాళ్ళు కోవా బన్ని అనే పేరు పెట్టడం జరిగి అదే కంటిన్యూ 100 లీటర్ల పాలల్లో పంచదార రవ్వ కలిపి పొయ్యి మీద వేడి చేస్తే కొంత సమయానికి ఒక స్వీట్ తయారవుతుంది. 45 కేజీలు పంచదార రవ్వ కలిపి 45 కేజీలు ఉంది కాబట్టి 45 కేజీలు ఇది ప్లస్ 100 లీటర్ల పాలలో ఇంకా 5 కేజీలు ఏమైనా వచ్చింది అనుకుంటే ఫ్యాట్ మొత్తం మీద 50 కేజీ స్వీట్ తయారవుతుంది. ఒక్కొక్క బన్నుకి 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు పెడుతుంటారు. నేను ఎక్కువగా 20 గ్రాములు పెట్టారనుకున్నట్లయితే ఈ 50 కేజీల స్వీట్ వచ్చేసి 2,500 బన్నుల కోసం ₹1.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సో 2,500 బన్నులు ఎంతైంది కాస్ట్ ఇక్కడ? 3,750 రూపాయలు అయింది. 100 లీటర్ల పాలు మనం ఇందాక అనుకున్నాం కదా 60 రూపాయలు చెప్పినట్టు 6,000 రూపాయలు అయింది. 6,000 3,750 9,750 రూపాయలు. 40 రూపాయలు చొప్పున 45 కేజీలు పంచదార రవ్వ కలిపి 45 కేజీలు 1 కిలో 40 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తే 1,800 అవుతుంది. మొత్తం ఎంత అయింది? 11,550 రూపాయలు అయింది. సరే ఇంకొక 450 రూపాయలు కలుపుదాం. కట్టెలకు కానీ దేనికైనా సరే 12,000. సరే ఇంకొక 1,000 రూపాయలు కలుపుదాం. ఇతరతర ఖర్చులు మొత్తం మీద ఇంకొక 1,000 రూపాయలు కలిపితే 13,000 అవుతుంది. మొత్తం 2,500 బన్నులు 10 రూపాయల చొప్పున అమ్మితే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. ఈ 25,000లో ఖర్చులు 13,000 తీసేస్తే నికర లాభం 12,000 రూపాయలు అవుతుంది.